నాంపల్లి పరిధిలో ఉన్నటువంటి ఒక న్యాయవాది పై భాషవికంగా దాడి చేసి ఆయనని గాయపరచడం జరిగింది. దాన్ని నిరసిస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ అందరూ కూడా నిన్న అందరు న్యాయవాదులు ముందు బహిష్కరించి ఈ దాడిని ముక్తఖండంతో ఖండించి అడ్వకేట్స్ రక్షణ చట్టం కావాలని చెప్పి అందరూ కోరడం జరిగింది. ఈ దాడిని విజయనగరం భారత్ కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఈరోజు విధులని బహిష్కరించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోజు రోజుకు న్యాయవాదులపై భౌతిక దాడులు పెరుగుతూ ఉన్నాయి. చాలా మంది న్యాయవాదులు ఈ మధ్యకాలంలో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఉన్నది. న్యాయవాదులుగా మేము కక్షిదారుల వైపు పోరాడుతున్నందున అందులో ఒకరికి నచ్చకపోతే అవతల వాళ్ళు మా మీద దాడి చేసే పరిస్థితి ఉన్నది. ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఈ పద్ధతి కనుక కొనసాగేటట్లయితే ఎవరు కూడా చేపట్టే పరిస్థితి ఉండదు. ఆ రకంగా ప్రజలకు వాళ్ళకు ఉండే హక్కులను కూడా మేము కాపాడలేని పరిస్థితి ఉండదు. మమ్మల్ని మేము కాపాడుకోలేని వాళ్ళం ప్రజల హక్కులను ఏం కాపాడుకోగలుగుతామని చెప్పి ప్రశ్న మాకు కూడా ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కష్టకాలంలో న్యాయవాదులు అందరం సంఘటితంగా ఉండి మొత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి న్యాయవాదుల రక్షణ చట్టం ఏదైతే ఉందో సత్వరం తెచ్చి న్యాయవాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పోతే ఈ దాడి జరిగిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతను తొందరగా కోలుకోవాలని చెప్పి వారికి ముందు మళ్ళీ వారు తిరిగి పనిలోకి రావాలని చెప్పి కూడా కోరుకుంటూ విజయనగరం బార్ అసోసియేషన్ తరఫున ఈ దాడిని ఖండిస్తూ ఈరోజు విధులను కూడా బహిష్కరిస్తున్నామని చెప్పి ప్రకటిస్తున్నాం. న్యాయవాది గారి మీద దారుణ హత్యా ప్రయత్నం జరగడం అనేది అందరూ ఖండించదగ్గ విషయం. వామన్ రావు గారి మర్డర్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4 అడ్వకేట్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇటీవల రంగారెడ్డి కోర్టు పరిధిలో కూడా ఒక అడ్వకేట్ ఇజ్రాయల్ ఒక అడ్వకేట్ కూడా చంపేయడం జరిగింది. మరి న్యాయవాదులకు రక్షణ లేనప్పుడు న్యాయవాదులు మరి వారి క్లయింట్ని ఏం రక్షిస్తారనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది సమాజంలో. మరి ఇటీవల దుద్దిల శ్రీధరబాబు గారు అసెంబ్లీలో చట్టం చేస్తాం ఏదో పరిశీలిస్తామని చెప్పారు. ఇంతవరకు మరి అది డ్రాఫ్ట్ అయిందా కాలేదా అనేది కూడా తెలుస్తలేదు. మనం మన హక్కుల రక్షణ కోసం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులను సంఘటితంగా అసెంబ్లీ ముట్టడి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా కొంత పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ వెనుక పంపించారు. ఇప్పటికైనా రాష్ట్ర బార్ కౌన్సిల్ సీరియస్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సంప్రదించి ఇమీడియట్గా న్యాయవాదుల రక్షణ పరిరక్షణ చట్టాన్ని చేయకుండా మాత్రం న్యాయవాదులు తమ వృత్తిలో కొనసాగడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి రక్షణ కరువు అయిపోయింది. కాబట్టి ఇప్పుడైనా అందరూ కూడా సంఘటితంగా ఈ విషయంలో పోరాడాలి. మనం కూడా ప్రభుత్వం కళ్ళు తెరిపియాలి. వెంటనే న్యాయవాదుల పరిరక్షణ చట్టం తేవాలని చెప్పి కోరుతున్నాం.